సర్వేకి ఏరియా ఎక్కువ అయితే కష్టం. ఇప్పుడు క్లస్టర్ కండమెంట్లో 1 to 3 కానీ 10,000 ఎకరాలు లేదు, ఒకటే 1600 ఎకరాలు అట్లా. కాబట్టి దాన్ని బట్టి పోస్టింగ్ ఇవ్వాలని ఊరికే సచివాలయం అని ఒకరిని అనేది కాకుండా విస్తీర్ణాన్ని బట్టి ఇది పాయింట్స్ అన్ని కాపీ అది చేస్తే మేము ఎమ్మెగ్నూరు విలేజ్ సర్వేలో ఉంది. మేము గ్రామ వార్డు సచివాలయం కింద 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము సర్వీసు. 5 సంవత్సరాల నుంచి మేము ఎదుర్కొంటున్న సమస్యలకి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాతో పాటు రిక్రూట్ అయిన విఆర్ఓలకి, అగ్రికల్చర్ అసిస్టెంట్కి అందరికీ పదోన్నతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గ్రేడ్ ఇంక్రిమెంట్ జరగడం జరిగింది. కానీ మీకు రిక్రూట్ అయిన ఇప్పుడు వరకు సీనియారిటీ లిస్ట్ కూడా లేదు. వర్క్ ప్రెషర్ కూడా హెవీగా ఉంది. ఈ సర్వేది తగ్గించుకొని ప్రతి పలుమార్లు మేము రిప్రజెంటేటివ్ ఇచ్చుకోవడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి చేంజెస్ లేవు. వర్క్ ప్రెషర్లో ఎటువంటి చేంజెస్ లేవు. టార్గెట్ డేట్లు పెట్టి పని ఒత్తిడి పెంచడం వల్ల క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. దీన్ని ఎన్నిసార్లు గవర్నమెంట్ అధికారులు అన్నింటికీ మా పై అధికారులు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి చేంజెస్ లేవండి. మాకు ఇప్పుడు దాకా సీనియారిటీ లిస్ట్ లేదు, ప్రమోషన్ ఛానల్ కూడా లేదు. వేరే డిపార్ట్మెంట్తో పోలిస్తే మాకు చాలా ఇబ్బంది ఉంది. అందులో వచ్చేసి ఈ రేషనలైజేషన్ మరియు ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి. సొంత మండలంలో ట్రాన్స్ఫర్లు ఇవ్వకూడదని ఇచ్చినారు. ఇంతకుముందు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా వేరే ప్లేస్ నుంచి ఉన్నారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అయినా వాళ్ళు సొంత మండలం పోవాలని ఉన్న ఆశలన్నీ ఇప్పుడు అడగండిపోతున్నాయి. కాబట్టి మా ఫ్యామిలీస్ మాకు కూడా కొంచెం అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు ప్రతికూలంగా డెసిషన్ తీసుకోవాలని శాంతియుతంగా పెండం చేస్తూ ఉన్నాం. వర్క్ చేసేటువంటి గ్రామ సర్వేల సంఘం తరఫున మా గ్రామ సర్వేల సంఘం అధ్యక్షుడు పిలుపు మేరకు మేము శాంతియుత నిరసన తెలియజేయడం కోసం ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. అందుకు గల కారణాలు ఏమిటనగా మేము గత 5 సంవత్సరాలుగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేయడం జరుగుతుంది. కానీ మాతో పాటు వచ్చినటువంటి మిగిలిన 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆల్రెడీ ప్రమోషన్ కల్పించి 6-7 నెలలు అవుతుంది. వాళ్ళు ప్రమోషన్ తీసుకొని కూడా మంచి శాలరీలు మేము వాళ్ళ కంటే ఎక్కువ అందరూ ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ టెక్నికల్ వర్క్ చేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి టెక్నికల్ పే స్కేల్ కూడా లేదు. దాంతోపాటు రీసర్వే అనే ప్రాజెక్టును గవర్నమెంట్ తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తున్నారు. ఈ రీసర్వేలో గతంలో 120 రోజులు 160 రోజులు ఉంటే ఒక విలేజ్కి కనీసం ఇప్పుడు 60 రోజులు 70 రోజులు కుదించేయడం వల్ల మా పైన పని ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో మా యొక్క సర్వే సిబ్బంది అయినటువంటి లేడీస్ కూడా మిగిలిన ఎంప్లాయీస్ మాదిరి పోల్చుకుంటే 5 సచివాలయం మిగిలిన వాళ్ళు 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వెళ్తే మేము రాత్రి 8-9 వరకు కూడా ఇక్కడ ఉండి పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాంతోపాటు రేషనలైజేషన్ అంటున్నారు. రేషనలైజేషన్ మాకు సర్ప్లస్గా 4,000 మంది 4,700 మంది ఉన్నారని చూపించారు. 4,700 మంది భవిష్యత్తు ఏంటిది? నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కలుపుతారో మాకు ఒక భరోసా కల్పించాలని, దాంతోపాటుగా సొంత మండలాల్లోనే విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఇవి ప్రభుత్వానికి మేము విన్నవించడం జరుగుతుంది. మా యొక్క సమస్యలను శాంతియుతంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ ఒక 3 రోజులు ఈ నిరసన తర్వాత విజయవాడలో మేము రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. పేరు విజయప్రకాష్ అండి, ఎమ్మిగనూరు మండలం, గ్రామ సర్వేరు, కర్నూలు జిల్లా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ లిస్టులోన సొంత మండలాలకి వెళ్ళకూడదని నినాదం పైనుంచి గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇప్పటి వరకు మేము 5 సంవత్సరాలు ఈ వేరొక మండలంలో వర్క్ చేస్తాము. ఇప్పుడు మా మండలానికి వెళ్ళాలని అనుకుంటున్నాము. కానీ ట్రాన్స్ఫర్ ఇవ్వమని పైనుంచి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాము. ఇంకా సచివాలయ సిబ్బందిలో అందరూ 5 గంటలకే వర్క్ చేస్తే 5 గంటల వరకే వర్క్ చేస్తే మేము మాత్రం సర్వే డిపార్ట్మెంట్లోన లేడీస్ అయినా 24 అవర్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం, రైతులు పని ఒత్తిడి ఉండడము, రీసర్వే వల్ల టైమింగ్స్ లేకపోవడము, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ డిపార్ట్మెంట్లోన ఎటువంటి ఇంక్రిమెంట్లు లేవు. ఏ విధంగా మా సర్వే డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు ముందుకు వచ్చి ఇప్పటిదాకా
రీసర్వే జరిగిన విలేజ్ల్లోన జాయింట్ ఎల్పిఎమ్స్ చాలా ఉన్నాయి. ఒక 10 రోజుల్లోనే అవన్నీ 2000 ఎల్పిఎమ్స్ జాయింట్ తీసేయమని చెప్పడం జరిగింది. రైతులు సహకరించడం లేదు.